హాయ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీహరిత. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేతి బొబ్బట్లు అండి. నేను 2 టైప్స్ చేశాను. ఒకటేమో కలాకండ్తో అండి, ఇంకొకటి పచ్చిశనగపప్పుతో అండి. 1 గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకుని నేను దాన్ని బాగా 2 టైమ్స్ వాష్ చేశాను. దానిని హాఫ్ అన్ అవర్ టు ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ 1 గ్లాస్ నేను మైదా తీసుకున్నాను. కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్స్ వరకు అండి గోధుమ పిండి తీసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. అండ్ కొంచెం కొంచెంగా మీరు వాటర్ పోసుకుంటూ దీన్ని 5 to 6 మినిట్స్ వరకు బాగా కలపండి, క్రాక్స్ ఏమీ లేకుండా. చాలా స్మూత్గా వచ్చే వరకు కూడా కలుపుకోండి. నేను ఒక 6 మినిట్స్ వరకు కలిపానండి. చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే పిండి ఉండాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసేసుకుని కొంచెం మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోండి ఒకసారి. జస్ట్ కొంచెం మిక్స్ చేసుకుని ఇది వచ్చేసి 3 to 4 అవర్స్ వరకు పక్కన పెట్టేసేయండి. ఎంత నానితే అంత బాగుంటుంది మనకి బొబ్బట్లు అనేవి. ఇప్పుడు ఒక చిన్న రైస్ కుక్కర్ తీసుకోండి. మనం 1 అవర్ నుంచి నానబెట్టుకున్న పప్పు ఉంది కదండి, దాన్ని తీసుకోండి. నేను జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పి మనం వేసిన క్వాంటిటీ డబల్ అయిందండి. నేను 1 గ్లాస్ పోస్తే అది 2 గ్లాసెస్ వరకు వచ్చింది పప్పు. బాగా నానిందండి. అలా 1 అవర్ వరకు నానబెట్టుకోండి. నేను రైస్ కుక్కర్లో వేసేసాను. మనం నానబెట్టినప్పుడు వాటర్ ఉన్నాయి కదండి, అవైతే వంపేయొద్దు. అదే వాటర్ని మనం అందులో వేసేద్దాం, కుక్కర్లో వేసేద్దాం. 3 గ్లాసెస్ వేస్తున్నాను నేను. ఆ నానబెట్టిన వాటర్ 2 గ్లాసెస్ వచ్చిందండి. ఇంకొక గ్లాస్ నేను నార్మల్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది 5 విజిల్స్ వరకు ఉంచేసేయండి. స్టవ్ సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేయండి. అప్పుడు మెత్తగా ఉడికిపోతుంది మీకు. అసలు చూసారా ఎంత మెత్తగా, ఎంతలా ఉడికిపోయిందో మీకు. ఆవిరి ఫోన్కి వచ్చేస్తుందండి, అందుకే మీకు అలా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ కూడా మీరు వంపాల్సిన అవసరం లేదు. ఆ వాటర్ తీసి పక్కన పెట్టుకోండి. ఈ వాటర్ వచ్చేసి పప్పులోకి కానీ సాంబార్ చారులోకి చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పప్పు వేసేసుకున్నాను. చల్లారనివ్వండి దాన్ని. బాగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి. తీసుకుని చూసారా, నేను స్పూన్తో నార్మల్గా ఇలా కలుపుతుంటేనే అది ఫుల్గా మ్యాష్ అయిపోతుంది. నేను 1 గ్లాస్ బెల్లం తీసుకున్నానండి. ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను స్వీట్ కోసం అని చెప్పి. దీన్ని బాగా మిక్స్ చేయండి. కొంచెం యాడ్ చేశానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. అది హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని అందులో వేసేసేయండి. ఇది కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. మనం కలుపుతూ ఉండాలి దీన్ని.
ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇది దగ్గర పడుతూ ఉంది. ఇది అప్రాక్సిమేట్లీ 7 to 8 మినిట్స్ వరకు టైం పడుతుందండి. అంత టైం వరకు అయితే సరిపోతుంది. కలుపుతూ ఉండండి, గట్టిపడిపోద్ది మొత్తం. స్టవ్ ఆఫ్ చేసి అది పక్కన పెట్టేసేయండి. ఇది 4 గంటల పాటు మనం నానబెట్టుకున్నాం కదండి. మనం ముందు వేసుకున్న నెయ్యి అవి బౌల్స్ చేయడానికి సరిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇది చల్లారిన తర్వాత అండి ఇందులో ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. అది కొంచెం చల్లారిన తర్వాత చేయండి. అది పక్కన పెట్టాక ఇలా ఉందండి. అండ్ నెక్స్ట్ కొంచెం నెయ్యి మనం హ్యాండ్స్కి గట్రా అప్లై చేసుకుని చిన్ని చిన్ని బౌల్స్ కింద చేసుకోండి. మనం తీసుకున్న పిండి కంటే కూడా ఈ లోపల స్టఫింగ్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి. కొంచెం చిన్న పిండి ముద్ద తీసుకున్నారండి. దాన్ని అరచేతిలో వేసుకుని నెయ్యి రాసుకుంటూ అది ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకుని మనం ఫస్ట్ చేసుకున్నాం కదండి, వీడియో క్లిప్ చాలా వరకు మిస్ అయిపోయిందండి. స్టార్టింగ్ది నేను ఆల్రెడీ వేసేసాను. ఇది మిడిల్లో వేసి చూపిస్తున్నాను మీకు. ఆ స్టఫింగ్ అనేది బాల్లో చేసుకుని అలా పెట్టుకుని దీన్ని అంచుల్ని క్లోజ్ చేసేయండి. కింద నుంచి దాన్ని పిండి తీసుకొచ్చి అంచుల్ని క్లోజ్ చేసేయండి. కింద పాలిథిన్ కవర్ పెట్టుకోండి. 2 షీట్లు కావాలి పాలిథిన్ కవర్, కింద ఒకటి పైన ఒకటి పెట్టుకునేలాగా. రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అసలు అలా ప్రెస్ చేసుకోవడమేనండి. మీకు ఎంత అయితే పలచగా కావాలనుకుంటున్నారో అంత పలచగా వస్తుంది. బట్ నేను మరీ అంత పలచగా చేయలేదండి. నేను ఒక నార్మల్గా చేశాను, కొంచెం థిన్ లేయర్ కింద చేసుకున్నాను నేను. కానీ ఈ ప్రాసెస్లో అయితే మీకు చాలా పలచగా వస్తుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేయండి. ప్యాన్ మీద కొంచెం నెయ్యి వేసి బాగా అది హీట్ అయిన తర్వాత మీరు బొబ్బట్టు అనేది దాని మీద వేయండి. కవర్ తీసేసి నార్మల్గా ఇలా చేతికి పెట్టేస్తే కవర్ అనేది ఈజీగా ఊడిపోతుందండి. హ్యాండ్తో వేసేసేయండి. 30 to 40 సెకండ్స్ వరకు దాన్ని అసలు ఏమీ డిస్టర్బ్ చేయొద్దు. మీరు దాన్ని అలాగే ఉంచేసేయండి. ఉంచేసి చుట్టూ లైట్గా కొంచెం నెయ్యి వేయండి. తిప్పొద్దు, కదపొద్దు. 30 to 40 సెకండ్స్ వరకు అలాగే ఉంచేసేయండి. దాని మీద నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను. దీనికైతే ఎక్కువ కాల్చినప్పుడు ఎక్కువ నెయ్యి అవసరం లేదండి. ఎందుకంటే మనం పిండిలో వేసాం, లోపల స్టఫింగ్లో నెయ్యి వేసి కలిపాము. ఇప్పుడు చేస్తున్నప్పుడు నెయ్యితో చేస్తున్నాం కదండి. సో మనం ఫ్రై చేసినప్పుడు మరీ అంత ఓవర్ అక్కర్లేదండి, సరిపోతుంది ఆ మాత్రం. ఇది మంచిగా ఫ్రై అయిందండి. నేను ఇంకోటి వేసేసాను. మీకు ఆ నెయ్యి సరిపోతుంది. బౌల్కి చాలా ఉంది కదండి, దాంతో నేను చేసేస్తున్నాను. ఇది బాగా ప్రెస్ చేసుకోండి. హ్యాండ్తోనే ప్రెస్ చేసుకుని ఆ స్టఫింగ్ పెట్టేసి నీట్గా పైకి లాగేసేయండి.
ఇలాంటి పాలిథిన్ షీట్స్ తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా నార్మల్ చేత్తో కూడా ఒత్తి చేస్తారు, బట్ ఇదైతే బాగా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అయితే మీకు ఎలా కావాలంటే అలా వస్తుంది. నేను చెప్పా కదండి, నేను కొంచెం థిన్గా చేస్తున్నానని చెప్పి. కలాకండ్ అండి, ఇది విడిగా కూడా నార్మల్ బయట లూజ్ కింద తీసుకోవచ్చు, బట్ నేను స్వీట్ నుంచి అలా మ్యాష్ చేశాను. మనం ఆ స్టఫింగ్కి బదులు, ఆ పప్పు స్టఫింగ్కి బదులు నేను లోపల ఇప్పుడు కలాకండ్ పెడతాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెయ్యి రాసుకుని దాన్ని అలా బాల్ కింద చేసేసి ఆ స్టఫింగ్ని అందులో పెట్టేసేయండి. సేమ్ ఇందాక మనం బొబ్బట్టు ఎలాగైతే చేసుకున్నామో ఇది కూడా సేమ్ ప్రాసెస్. దీనికి కొంచెం పిండి ఎక్కువైందండి, థిన్గా పెట్టాను నేను. అంతే అండి, మన బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీరు ముందుగా చూడగలుగుతారు. ఇది కలాకండ్ అండి, నేను టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. మైదా పిండి కదండి, ఇది తీసే కొద్దీ కూడా సాగుతుంది. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.